అలాగే ఈ క్రింది వాటిలో జోగిని వ్యవస్థ గురించి ఇచ్చినప్పుడు జోగిని వ్యవస్థ గురించి ఏది సరైనటువంటిది అని అడిగాడు. జోగినిగా ముద్రపడినటువంటి మహిళల్లో అత్యధికులు సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వారే. మనం క్లాసులో కూడా చెప్పుకున్నాం, బుక్లో కూడా ఇచ్చాను. మనకి జోగిని సాంప్రదాయం అనేటువంటిది ఎస్సీల్లో ఎక్కువగా కనిపిస్తుంది, అందులో మాదిగ కులంలో ఎక్కువగా కనిపిస్తుంది అని మనం చెప్పుకున్నామండి. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. అలాగే యువతులను జోగిన్లుగా మార్చడానికి తల్లిదండ్రులు పేదరికంతో పాటు మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు ప్రధాన కారణాలు. ఎస్, కారణం ఏంటంటే పేదరికం మాత్రమే కాదు, అంటే పుట్టినటువంటి బిడ్డ చనిపోతుందనో, ఊరికి అరిష్టం పట్టిందనో, సొంత తల్లిదండ్రులే తమ పిల్లల్ని జోగినిగా మార్చేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. కాబట్టి మత విశ్వాసాలు అనేటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్టు. కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. అయితే ఈ పద్ధతి 1957 సంవత్సరంలో నిషేధించబడింది అన్నారు. మద్రాస్ జోగిని సంక్షేమ చట్టం అనేటువంటిది 47లో జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు 1988 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఈ యొక్క చట్టం అనేటువంటి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జోగిని దేవదాసి నిషేధ చట్టం అనేటువంటిది అప్పుడు చేయబడిందండి. కాబట్టి ఈ స్టేట్మెంట్ 57 అనేటువంటిది రాంగ్. కాబట్టి ఇక్కడ పై 2 స్టేట్మెంట్లు మాత్రమే కరెక్టు. కాబట్టి ఏబి మాత్రమే అని ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా 1 మార్క్ తీసుకుంటారు.